హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం గిరిజశ్రీ భగవాన్ గారు రాసిన మృత్యుగీతం అనే నవలని చెప్పుకుంటున్నాం. లేడీ సిఐడి ఆఫీసర్ ఆరతి చనిపోతూ తన మృతదేహాన్ని కాపాడమని నర్సన్ని కోరింది. ఆరతి శవం కోసం ప్రత్యర్థి నాయకుడు నర్సన్తో ఒప్పందం పెట్టుకున్నాడు. ఆరతి శవాన్ని తీసుకువెళ్లడం కోసం ఒక యువతి నర్సన్ దగ్గరికి వచ్చింది. ఆమె అచ్చం ఆరతిలాగే ఉంది. దానివల్ల నర్సన్ చాలా షాక్కి గురయ్యాడు. ఆ తర్వాత కథ ఏమైందో మనం ఈ రోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం. తెల్లవారుజాము కావచ్చినప్పటికీ వీధుల్లో జనసంచారం ఇంకా మొదలు కాలేదు. పాలవాళ్లు, కూరలవాళ్లు, పని మనుషులు 4:30 తర్వాత కానీ దర్శనమివ్వరు. అప్పుడు టైం 3 గంటలే అయింది. సెకండ్ షో సినిమాలు వదిలిపెట్టి కూడా చాలాసేపు కావటం వల్ల రిక్షా వాళ్ళు ఎక్కడికక్కడే తమ బళ్లల్లో మునగ తీసుకుని గుర్రు కొడుతున్నారు. శీతాకాలం వెళ్లిపోయినప్పటికీ ఇంకా మంచు కురుస్తూనే ఉంది. టపటపమని చప్పుడు చేసుకుంటూ బుల్లెట్ ముందుకు దూసుకుపోతోంది. ఒక పోలీస్ జీపు, అంబులెన్స్ వ్యాన్, 6 పైలట్ బుల్లెట్స్ దాన్ని అనుసరిస్తున్నాయి. అన్నింటి వెనుక మరో బుల్లెట్ వాళ్ళని ఫాలో చేస్తోంది. నర్సన్ ఎత్తుగడ ఏమిటో వాళ్లకి తెలుసు. వాళ్ల ముగ్గురికి మాత్రమే తెలిసిన ప్లాను అది స్ట్రెచర్ని అంబులెన్స్ వ్యాన్లోకి ఎక్కించి పోలీసులకు కానీ, సెక్యూరిటీగా వస్తున్న సార్జెంటుకు గానీ ఆ దుప్పటి ముసుగులో ఉన్నది శవం కాదన్న సంగతి తెలియదు. ఎవరికీ ఏ అనుమానం కలగకుండా చాలా పకడ్బందీగా ఆ తంతు జరిపించిన నర్సన్ వాళ్ల ముగ్గురికి మాత్రమే తన ఎత్తుగడ అర్థమయ్యేలా నర్మగర్భంగా హెచ్చరిక చేశాడు. అది శవం కాదు కనుకనే, ఒకవేళ శత్రువులు తమ మీద దాడి చేసినా ప్రయోజనం ఉండదు కనుకనే వాళ్ల ముగ్గురు ధైర్యంగా, ధీమాగా ప్రయాణం చేయగలుగుతున్నారు. అయితే ముగ్గురిని ఒకే ఒక్క విషయం, ఒకే ఒక్క ప్రశ్న వేధిస్తూ ఉంది. ప్రత్యర్థి అంత డేర్గా హెచ్చరించిన తర్వాత కూడా నర్సన్ ఆ శవాన్ని అంత త్వరపడి హుటాహుటిన పోస్ట్ మార్టంకి పంపుతున్నాడంటే అసలు ఆ అంబులెన్స్ వ్యాన్లో శవం ఉండి ఉండదనే అనుమానం ప్రత్యర్థికి కలగదు కదా. నర్సన్ ఇంత ఫూలిష్గా ఎందుకు బిహేవ్ చేశాడు? ప్రత్యర్థికి అనుమానం కలిగేలా ఎందుకు ఇలాంటి ఎత్తు వేశాడు? అసలు అక్కడే ఇంటి చుట్టూ పోలీస్ కాపలా బందోబస్తు విస్తృతంగా చేయించి అక్కడే పోస్ట్ మార్టం జరిపించి అసలు రహస్యం తెలుసుకోవడానికి బదులు ఇలాంటి డొంక తిరుగుడు పద్ధతులు ఎందుకు అవలంబిస్తున్నాడు? శత్రువు సామాన్యుడు కాదని తెలిసి కూడా ఇంత అతి తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. అంబులెన్స్తో హాస్పిటల్ దాకా చేరినంత మాత్రాన ఆరతి శవాన్ని పోస్ట్ మార్టంకి తీసుకువచ్చినట్టు ప్రత్యర్థి నమ్ముతాడని నర్సన్ నిజంగానే అనుకుంటున్నాడా? లేక ఈ ఎత్తువేయడం వెనుక అతడి ఆంతర్యం మరేదైనా ఉందా? అయితే ఏమిటది? ఒకవేళ శత్రువు అతి తెలివికి పోయి ఒంటరిగా నర్సన్ను ఎదుర్కోవటానికి అనువుగా పై ఎత్తున నర్సన్ వేసిన చిత్తు కాదు కదా. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు కృపాల్. బ్రేకు నొక్కి బుల్లెట్ ఆపు చేశాడు. దాని వెనుక వరుసగా కిచకిచమంటూ చప్పుడు చేసుకుంటూ అన్ని వాహనాలు ఆగిపోయాయి. వెనక నుంచి అనుసరించి వస్తున్న రాయ్ బుల్లెట్ సర్రున ముందుకు తీసుకువచ్చి కృపాల్ బుల్లెట్ పక్కన ఆపాడు. అంతలో హరిశ్చందర్రావు వ్యాన్ దిగి వాళ్ల దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. ఇద్దరూ ఆశ్చర్యంగా కృపాల్ వైపు చూశారు. నాకెందుకో అనుమానంగా ఉంది. మనల్ని దూరంగా పంపించి శత్రువును నమ్మించి వారితో ఒంటరిగా తలపట్టానికే నర్సన్ ఈ ప్లాన్ వేసి ఉంటాడు. ఇదే నిజమైతే ఒంటరిగా శత్రువుతో తలపట్టం ఎంత ప్రమాదమో ఆయన గ్రహించి ఉండకపోవచ్చు. నేను వెనక్కి తిరిగి అక్కడికి వెళ్తాను. నర్సన్ దృష్టిలో పడకుండా దూరం నుంచి ఆయన్ని కాచుకుంటాను. ఏదైనా అవసరం కలిగితే సరాసరి హాస్పిటల్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మీరిద్దరూ ఫోన్కి అందుబాటులో ఉండండి. బై అని చెప్పేసి మరో ప్రశ్నకి ఆస్కారం ఇవ్వకుండా బుల్లెట్ చివాలన వెనక్కి తిప్పి వచ్చిన దారినే దూసుకుపోయాడు కృపాల్. వారించే వ్యవధి కూడా లేదు. రాయ్ బరువుగా నిట్టూర్చి, కృపాల్కి ఒక అభిప్రాయం రానేకూడదు. వచ్చాక దాన్ని మార్చటం ఎవరి తరం కాదు. ఆల్ రైట్, మన డ్యూటీ మనం చేయాలి. ఇక్కడి నుంచి ఫ్రంట్ పైలట్గా నేను వ్యవహరిస్తాను. మేకెమో అని చెప్పి బుల్లెట్ని కదిలించాడు. హరిశ్చందర్రావు వెనక్కి పరిగెత్తి వ్యాన్లోకి ఎక్కి కూర్చున్నాడు. మళ్లీ వాహనాలు వరుసగా దూసుకుపోతున్నాయి. నగరానికి కొత్తగా మెడికల్ కాలేజీ రావటం వల్ల మెడికల్ స్టూడెంట్స్ సౌకర్యార్థం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కొన్ని భాగాలుగా విడగొట్టి అనునిత్యం ప్రజలతో సంబంధం లేని భాగాలను మెడికల్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేశారు. అలాంటి వాటిలో పోస్ట్ మార్టం మార్చురీ హోమ్ ఒకటి. వాటి వల్ల ప్రజలకి తరచుగా ఉపయోగం ఉండదు. కనుకనే ఇప్పుడు ఆ విభాగం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెడికల్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేశారు. కనుకనే అంబులెన్స్ వ్యాన్ అంత సుదీర్ఘ ప్రయాణం చేయవలసి వస్తుంది. గ్రాండ్ హైవే మీద శరవేగంతో దూసుకుపోతున్న బుల్లెట్ ఒక్కసారిగా ఎడం వైపుకి మెడికల్ కాలేజీ వైపుకు తిరిగింది. బుల్లెట్ ఆ మలుపు తిరుగుతుండగానే ఆ మలుపులోంచి, ఆ చీకట్లోంచి విసిరిన ఐరన్ బాల్ ఫట్ మంటూ బుల్లెట్ చక్రాల్లో ఇరుక్కుపోయింది.
ఆ ఊపుకి బుల్లెట్ ఎగిరి రోడ్డు పక్కకి ఉన్న పల్లంలోకి పడిపోయింది. దాన్ని రైడ్ చేస్తున్న రాయ్ పక్కనే ఉన్న బురదగుంటలోకి జారి పడ్డాడు. మరుక్షణమే ఎవరో అతని మొహాన్ని బురదగుంటలోకి అదింపెట్టేశారు. కళ్లల్లో, నోట్లోకి, ముక్కులోకి, చెవుల్లోకి బురద కూరుకుపోయింది. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు రాయ్. అంతా ఒకే క్షణం. ఆ ఒక్క క్షణంలోనే అతనికి ప్రాణం పోయినంత పనైంది. చచ్చిపోతున్నాననే అనిపించింది. కాళ్ళు గాలిలో తేలిపోతున్నట్లు, ఊపిరి ఆగిపోతున్నట్లు ఫీలయ్యాడు. అంతే. ఆ మరుక్షణమే అతనికి స్పృహ తప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదు. బురదగుంటలోనే చలనరహితంగా పడిపోయాడు. అదే సమయంలో కొద్ది క్షణాల వ్యవధిలో మలుపులో జరిగిన దుర్ఘటనని ఏమాత్రం గ్రహించని పోలీస్ జీపు రివ్వున మలుపు తిరిగి ముందుకు దూసుకుపోయింది. వెనకే ఉన్న అంబులెన్స్ వ్యాన్ దాన్ని గుడ్డిగా అనుసరించింది. యథావిధంగా పైలట్లు ఫాలో అయ్యారు. ఎవ్వరికీ ముందు బుల్లెట్ లేదనే ఆలోచనే తోచలేదు. అనుమానం కలగలేదు. మరి కాసేపటికి ఆ వాహనాలు మెడికల్ కాలేజీని సమీపిస్తుండగా అప్పుడు హరిశ్చంద్రరావుకి ఏదో అనుమానం కలిగింది. మిగతా సిబ్బందిని హెచ్చరించడానికి అవకాశం లేనందున డ్రైవర్ అంబులెన్స్ని పక్కకి తీసి ఆపు అని ఆదేశించాడు. డ్రైవర్ తల అడ్డంగా తిప్పుతూ సీటు పక్క నుంచి తీసిన ఇనుపరాడుతో అతని తల మీద ఒక్కటి వేశాడు. హరిశ్చంద్రరావు తల దిమ్మెక్కిపోయింది. కళ్ళు బయర్లు కమ్మాయి. అప్పటి వరకు ఆ వాహనాన్ని నడిపిన డ్రైవర్ పోలీసు ఉద్యోగి కాడని, మోసం జరిగిందని గ్రహించే లోపలే అతనికి మైకం కమ్ముకొచ్చింది. చేతిలోని పిస్తోల్ను ఆ నకిలీ డ్రైవర్ వైపు గురిపెట్టబోయాడు. కానీ ఆ మనిషి అందుకేమాత్రం అవకాశం ఇవ్వకుండా చటుక్కున డోర్ తెరిచి రెప్పపాటు వ్యవధిలో హరిశ్చంద్రరావుని విసురుగా బయటకు నెట్టేశాడు. వెనుక అనుసరిస్తున్న పైలట్స్ ఆ సంగతి పసిగట్టకుండా వ్యాన్ని మరింత స్పీడుగా ముందుకు నడిపి చటుక్కున రోడ్డును క్రాస్ చేసి వ్యాన్ని ఒక చెట్టుకు ఢీకొడుతూ తాను ఎవరికంటా పడకుండా వ్యాన్లోంచి బయటకు దూకేశాడు డ్రైవర్. మరుక్షణమే వ్యాన్ ఇంజన్ బ్రేక్ అయి పెట్రోల్ అంటుకుని అంబులెన్స్ వ్యాన్ చుట్టూ మంటలు చెలరేగాయి. ఓహో, నువ్వేనన్నమాట ఆరతివి అన్నాడు పరిహాసంగా. ఆమె తల అడ్డంగా తిప్పుతూ, కాదు, నా పేరు కూడా ఆరతే. అందుకే ఆరతిని వెతుక్కుంటూ వచ్చాను. ఆమె శవాన్ని మాకు అప్పగిస్తే మీ ప్రాణం మీకు దక్కుతుంది అని చెప్పిందామె. శవాలని ఇంట్లో ఉంచుకోవటానికి నేనేమి ప్రొఫెసర్ని కాను. హిందూ ధర్మం ప్రకారం శవాన్ని ఇంట్లో ఉంచుకోవటం పాపం. అందుచేత ఆ శవాన్ని ఇంతకు ముందే పంపించేశాను అంబులెన్స్లో. అబద్ధాలు చెప్పటం కూడా మీకు చేతకాదు నర్సన్ అంటూ డూప్లికేట్ ఆరతి నవ్వింది. అంబులెన్స్లో మీరు పంపింది శవాన్నో రబ్బర్ బొమ్మనో గ్రహించలేనంతటి అవివేకులం కాదు. మా బైనాక్యులర్స్ మీ ఇంట్లో జరుగుతున్న ప్రతి సంఘటనని, ప్రతి కదలికని అనుక్షణం గమనిస్తూనే ఉన్నాయి. ఆ శవాన్ని మీ డ్రాయింగ్ రూమ్లోకి మీరే స్వయంగా మోసుకుని పోవటం మా కళ్ళారా చూశాం. కనుకనే శవాన్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాం అని చెప్పింది హేళనగా. ఓహో, బైనాక్యులర్స్లోంచి చూశారా మా ఇంట్లో జరిగే ప్రతి సంఘటన? బైనాక్యులర్స్లోంచి పరిశీలించారంటే మీరు, మీ మనుషులు మా ఇంటికి ఎదురుగ్గా ఉన్న ఆ బూత్ బంగ్లాని ఆక్రమించుకున్నారన్నమాట. అవును, చటుక్కున జవాబిచ్చింది ఆ యువతి. అంతలోనే చప్పున నాలిక ఖర్చుకుంటూ వాట్ డూ యు సే అంటూ కంగారు పడింది. ఆమె పరాకును ఆసరాగా తీసుకుని అప్పటికే ఆమె మీదకు లంఘించిన నర్సన్ పిస్తోలు పట్టుకున్న ఆమె చేతిని వెనక్కి మెలిపెట్టేస్తూ ఇంకో చేతితో ఆమె నోరు మూసేసి కదలకుండా ఆమెని తన ఉక్కు ఛాతితో బిగించి బంధించి వేస్తూ నథింగ్ టు సే అని గొణిగాడు. డూప్లికేట్ ఆరతి మొహం పాలిపోయింది. చేతిలోని పిస్తోలు జారిపడింది. నర్సన్ ఛాతీ మధ్యన మొహం ఇరుక్కుపోయి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. సరిగ్గా వీధిగుమ్మం పక్కనే ఉండటం వల్ల, కిటికీకి ఎదురుగా లేకపోవటం వల్ల ఎవరు ఏ మూల నుంచి బైనాక్యులర్స్లోంచి చూసినా అక్కడేం జరుగుతుందో కనిపించదు. అయితే కనిపించడమే కాదు, ఎక్కడేం జరిగినా వినిపించే ఏర్పాట్లు శత్రువులు చేసుకుని ఉంటారు. కనుక ఇప్పటి వరకు తనకి ఆరతికి జరిగిన సంభాషణ యావత్తు వాళ్ళు విని ఉంటారు. ఎత్తుకు పై ఎత్తు వేయాలి మరి. నువ్వే బుకాయిస్తున్నావు లేడీ. ఆ బూత్ బంగ్లాలో మీ వాళ్ళు లేకపోతే బైనాక్యులర్స్ ద్వారా నా కదలికలు ఎలా కనిపెట్టగలుగుతారు? ఆరతి శవాన్ని డ్రాయింగ్ రూమ్లో దాచి ఉంచినప్పుడు మీరెలా తెలుసుకోగలిగారు? చెప్పు, నా ప్రశ్నకి జవాబు చెప్పు అన్నాడు నర్సన్ కోపంగా. డూప్లికేట్ ఆరతి జవాబు చెప్పలేదు. జవాబు చెప్పే స్థితిలో ఆమె లేదు. అప్పటికే నర్సన్ చేతుల్లో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెను చప్పుడు కాకుండా నేల మీదకు జారవిడిచాడు. ఆమె దుస్తుల్లో ఎక్కడో మినియేచర్ ఎలక్ట్రానిక్ మైక్రోఫోన్ ఉండి ఉంటుంది. దాని సాయంతోటే శత్రువుల్ని బోల్తా కొట్టించాలి. జవాబు చెప్పినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాననుకోవద్దు లేడీ. నీ చేతిలోని పిస్తోలు నా చేతిలోకి వచ్చేసింది. కనురెప్ప కదిలించినా నీ ప్రాణం ఎగిరిపోతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అవసరమైతే మనుషుల్ని చంపటానికి నేను వెనకాడను. నీ మౌనం నా ప్రశ్నకి జవాబు కాదు.
నీకు సరిగ్గా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. వ్యవధి లోపల పెదవి విప్పకపోయావా ఖబర్దార్ బెదిరించాడు నరసన్ కటువుగా. ఆ బెదిరింపు డూప్లికేట్ ఆరతికి వినిపించదు. కానీ మైక్రోఫోన్ ద్వారా రిసీవ్ చేసుకుంటున్న వాళ్లకు వినిపిస్తుంది. తను తొందరపడి మనుషుల్ని హత్య చేయడని, అది కేవలం ఆరతిని భయపెట్టడానికి చెప్పిన బెదిరింపేనని వాళ్లకు తెలుసు. కనుక ఈ 2 నిమిషాల్లో ఏం జరుగుతుందో, డూప్లికేట్ ఆరతి ఏం మెసేజ్ పంపిస్తుందోనని ఎదురు చూస్తూ కాలం గడిపేస్తారు. ఆ 2 నిమిషాల వ్యవధి చాలు అనుకున్నాడు నర్సన్. పిస్తోలు కోటు జేబులో పెట్టుకుని సింహద్వారాన్ని దాటి గుమ్మం పక్కనే గోడవారగా నిలబడ్డాడు. వరండాలో కుడివైపున పరదా దించి ఉంది. ఆ పరదా సాధారణంగా ఎప్పుడూ కిందకి దింపే ఉంటుంది. గోడకి ఆనుకుని నిలబడ్డ నర్సన్ చాలా నెమ్మదిగా నేల మీదకు జారిపోయాడు. నర్సన్ వరండాలో చకచకా దొర్లుకుపోయి కుడివైపున పరదా పక్కన ఆగాడు. ఒక్క క్షణం ఆగి ఊపిరి బిగబట్టి చప్పున చేతినెత్తి పరదా పక్కకు తప్పిస్తూ వరండా పిట్టగోడ మీదగా అవతలి పక్కనున్న గార్డెన్లోకి దొర్లిపోయాడు. ఒకవేళ ఎవరైనా ఎదురుగా ఉన్న బూత్ బంగ్లాలోంచి బైనాక్యులర్స్తో వరండాని కూడా గమనిస్తున్నట్లయితే వాళ్ల దృష్టిలో పడకూడదనే నర్సన్ అంత శ్రమపడ్డాడు. గార్డెన్లో మొక్కల మధ్య పడగానే లేచి నిలబడకుండా మొక్కల మధ్య నుంచి దారి చేసుకుంటూ చకచకా తన బిల్డింగ్ వెనుక వైపుకు పాకాడు. పూర్తిగా బిల్డింగ్ వెనక్కి చేరుకున్న తర్వాత పెరటి గోడ దగ్గరకు పరిగెత్తి ఒక్క క్షణం ఆలోచించి పెరటి తలుపు తెరవకుండానే గోడ దూకి బయటపడ్డాడు. అక్కడి నుంచి వెనక రోడ్డు క్రాస్ చేస్తూ బాణల్లా రివ్వున ముందుకు దూసుకుపోయాడు. క్రాస్ రోడ్లోంచి మెయిన్ రోడ్డు దాటి ముందుకు పరిగెత్తి బూత్ బంగ్లాలోకి చేరుకున్నాడు. ఆ బంగ్లా ఒక మాజీ జమీందార్ది. అక్కడికి ఒక 25 మైళ్ళ దూరంలో అతడికి షుగర్ ఫ్యాక్టరీలున్నాయి. చాలా కాలంగా ఆ భవనంలో ఎవరూ నివసించకపోవడం వల్ల అది పాడుబడిన బూత్ బంగ్లాగా పేరు పొందింది. ఈ మధ్యనే అక్కడ ఒక హోటల్ నిర్మించడానికి సిద్ధపడి ఎవరో దాన్ని కొనేశారు. రిజిస్ట్రేషన్ తదితర వ్యవహారాలు పూర్తి కాకపోవడం వల్ల ప్రస్తుతానికి అది బూత్ బంగ్లాగానే మిగిలిపోయింది. ఒక వాచ్మెన్ పేరుకు దాన్ని కాపలా కాస్తూ ఉంటాడు. కానీ చీకటి పడిందంటే చాలు వాడు మత్తులో జోగుతుంటాడు. అందుచేత అది నిర్మానుష్య భవనం కిందనే లెక్క. సాధారణంగా అలాంటి పాడుబడిన భవనాల్లో జూదం, వ్యభిచారం విశృంఖలంగా జరగటం మామూలే. కానీ ఆ భవనానికి ఎదురుగా సింహస్వప్నం లాంటి నర్సన్ నివాసం ఉండటం వల్ల అలాంటి సంఘ విద్రోహ శక్తులు కార్యకలాపాలకు అక్కడ ఆస్కారం లేకుండా పోయింది. కనుకనే అలాంటి నిర్మానుష్య నిశ్శబ్ద బూత్ బంగ్లాను ఈ వ్యవధిలో శత్రువులు ఉపయోగించుకోవటానికి ఎంతైనా అవకాశం ఉంది. సరిగ్గా ఇప్పుడు జరిగింది అదే. ఆ వివరాలన్నీ తెలిసినవాడు కనుక ఒక్క నిమిషం వ్యవధి లోపల ఆ బూత్ బంగ్లా వెనక్కి చేరుకుని వాటర్ పైప్ పట్టుకుని ఎగపాకి పై అంతస్తు టెర్రస్ మీదకు చప్పుడు చేయకుండా చేరుకున్నాడు నర్సన్. అంత చీకట్లోనూ అతని నేత్రాలు టార్చ్ లైట్ల మాదిరిగా నలువైపులా కలియచూశాయి. టెర్రస్ పైన సరిగ్గా అతడి నివాసానికి అభిముఖంగా బోర్లా పడుకున్న 2 ఆకారాలు చీకట్లో నీడల్లా అతని కంటపడ్డాయి. ఊపిరి బిగబట్టి ఏమాత్రం చప్పుడు కాకుండా ఆ ఆకారాల వైపు పాకసాగాడు నర్సన్. వాటిని సమీపిస్తున్న కొద్దీ అస్పష్టంగా దృశ్యం కనిపించడంతో పాటు మాటలు కూడా వినిపించాయి. హలో బాస్, నర్సన్ బిల్డింగ్లోకి ప్రవేశించిన ఆరతి వద్ద నుంచి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళిద్దరూ కిటికీకి ఎదురుగా కాకుండా గోడవారగా నిలబడటం వల్ల అక్కడ ఏం జరుగుతుందో మా బైనాక్యులర్స్కి కనిపించటం లేదు. డూప్లికేట్ ఆరతి వద్ద మన మైక్రోఫోన్ ద్వారా ఏ విధమైన మెసేజ్ రిసీవ్ కావటం లేదు. ఆరతి ఏం చేస్తుందో, నర్సన్ని ఎలా దెబ్బతీయాలనుకుంటుందో మాకు తోచడం లేదు. అతను పెట్టిన 2 నిమిషాల గడువు మాత్రం పూర్తిగా వచ్చింది అని చెబుతున్నాడు తగ్గు స్వరంతో. ఆ ఇద్దరి ముందు శక్తివంతమైన బైనాక్యులర్స్ ఉన్నాయి. ఇద్దరి మధ్య పాకెట్ సైజ్ వైర్లెస్ ట్రాన్స్మీటర్ ఉంది. ముందు ధ్యాసే తప్ప వెనక ధ్యాస లేదు వాళ్ళకి. వాళ్ల మీదకి లంఘించటానికి మాటున పొంచి ఉన్న బెబ్బులిలా నర్సన్ సిద్ధపడుతున్న తరుణంలో ఫూల్ 2 నిమిషాలు టైం పెట్టి అక్కడ ఎదురు చూస్తూ కూర్చోవటానికి నర్సన్ స్టూపిడ్ కాదు. ఈ క్షణాన అతడు మీ వెనకనే ఉండి ఉంటాడు. మీరు పక్కకి తప్పుకోండి, నేను అతనితో మాట్లాడతాను. ముందుకు లంఘించబోయిన నర్సన్ టక్కున ఆగిపోయాడు. నిశ్చేష్టుడయ్యాడు. ట్రాన్స్మీటర్ ముందున్న ఇద్దరు నిర్ఘాంతపోతూ వెనుతిరిగారు. నర్సన్ని గుర్తించగానే ఇద్దరి గుండెలు జల్లుమన్నాయి. భయంతో మొహాలు పాలిపోయాయి. ఒక్క క్షణం పాటు అందరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. మరుక్షణం హలో నర్సన్, నా ఆఖరి బేరం వింటారా అని వినిపించింది. వీధి మలుపులో చీకట్లో బుల్లెట్ను ఆపుచేసి క్రీనీడల్లోంచి నక్కుతూ ఇంటివైపు నడుస్తున్న కృపాల్ టక్కున ఆగిపోయాడు. ఇంటి మెయిన్ గేటు 10 గజాల యువతలగా అప్పుడే ఓ కారు వచ్చి ఆగింది. హెడ్లైట్స్ గానీ కారు లోపల లైట్స్ గానీ వెలగటం లేదు.
అయితే అప్పుడే ఆ కారు బ్యాక్ డోర్ తెరుచుకుని కిందకు దిగిన ఆడమనిషిని 2 అడుగుల దూరంలో వెలుగుతున్న స్ట్రీట్ లైట్ కాంతిలో గుర్తుపట్టి నిర్ఘాంతపోయాడు కృపాల్. ఆమె ఆరతి. అదే పోలిక, అదే రూపం, అదే డ్రస్సు. ఆరతి కారులోని మనిషికి ఏదో చెప్పి విసవిస తమ ఇంటివైపు నడవటం కృపాల్ కంటపడింది. అంతకుముందు జరిగిన కాల్పుల్లో గేటు దగ్గర ఉండే వాచ్మెన్ గాయపడి చికిత్స కోసం పంపబట్టం వల్ల ఇప్పుడు మెయిన్ గేటు వద్ద డూప్లికేట్ ఆరతిని అటకాయించేవాళ్ళెవరూ లేరు. అయితే డూప్లికేట్ ఆరతిని అంతగా పట్టించుకోలేదు కృపాల్. ఆమె సరాసరి ఇంట్లోకి వెళ్తోంది. ఇంట్లో నర్సనున్నాడు. అతనే ఆమె సంగతి, ఆమెను అక్కడికి దిగుమతి చేసిన మనుషుల సంగతి చూసుకోవాలి. ఆ కారు ఎక్కడి నుండి వచ్చిందో, ఎవరు పంపించారో, వాళ్ళందరికీ మూల విరాటైన మనిషి ఎవరో, అతని స్థావరం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఆ నిర్ణయానికి రాగానే రోడ్డు మీద పిల్లిలా పాకుతూ ఏమాత్రం చప్పుడు కాకుండా ఆ కారు వెనక్కి చేరుకున్నాడు కృపాల్. కారు లోపల కర్టెన్స్ ఏర్పాటు చేయటం వల్ల కారు వెనుక ఉన్న తను వాళ్ళకి కనిపించకపోవచ్చు. కానీ డిక్కీ మూత తెరిస్తే మాత్రం చప్పుడు వాళ్ళకి స్పష్టంగా వినిపిస్తుంది. పైగా డిక్కీకి తాళం వేసి ఉంటే దాన్ని తెరిచేంత వ్యవధి అవకాశం ఉండదు. అసలు డిక్కీకి తాళం వేసి ఉందో తీసి ఉందో పరీక్షించడానికి కూడా సమయం లేదు. అలాంటి పరిస్థితుల్లో కారు కదులుతుండగా బంపర్ మీద కాళ్ళు వేసి డిక్కీ మీద బోర్లా పడుకున్నాడు కృపాల్. 2 చేతులు 2 వైపులకి బారుగా చాచి అరచేతులతో కారు డిక్కీ అద్దాన్ని అదింపట్టాడు. కాళ్లతో మడ్గార్లని తన్ని పట్టాడు. ఎన్ని కుదుపు వచ్చినా, స్పీడ్ బ్రేకర్సు తారసపడినా, గతుకులు వచ్చినా, టైర్లు ఎగిరినప్పుడు డిక్కీపై నుంచి జారిపడిపోయే ప్రమాదం ఉంది. కర్రు కర్రున చప్పుడు చేస్తూ ర్యాష్గా కారు మలుపులు తిప్పుతున్నప్పుడు, టర్నింగ్స్ని కోస్తున్నప్పుడు ఆ విసురుకి గడ్డి పరకలా ఎగిరి జారిపడిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు ఏ క్షణాన ఎలా జారినా తీవ్రమైన ప్రమాదం తప్పదు. తప్పదని తెలిసే ఆ ప్రమాదానికి సిద్ధపడే బల్లిలా కారు డిక్కీకి అతుక్కుపోయాడు కృపాల్. కారు ఒక్కొక్క మలుపు తిరుగుతున్నప్పుడల్లా నరానికి నరానికి మధ్య ఉన్న పూసలు కలుక్కుమంటూ కదిలిపోతున్నాయి. అవి కలుక్కుమంటున్నప్పుడల్లా నరాలు జివ్వున లాగుతున్నాయి. రక్తం గడ్డకడుతోంది. ఆ ఒత్తిడికి మస్తిష్కం మొద్దుబారి మెదడులోని నరాలు చిట్లిపోతున్నంత బాధ కలుగుతోంది. అరచేతులు తిమ్మిర్లెక్కుతున్నాయి. మోకాళ్ళు మొద్దుబారుతున్నాయి. రివ్వున చలిగాలి వీస్తున్నప్పటికీ, పైనుంచి మంచు కురుస్తున్నప్పటికీ మొహం నిండా చెమటలు పట్టేస్తున్నాయి. అయినా తన పట్టు వదలలేదు కృపాల్. 5 రోజుల క్రితం లేడీ బాండ్ ఆరతి ఏ రహస్యం తెలుసుకోవడానికి అదృశ్యమై ఈనాడు శవంగా మారిందో ఆ రహస్యాన్ని కనిపెట్టే అవకాశం తనకు లభించింది. పెద్ద కుట్టని ఛేదించే ఛాన్స్ లభిస్తోంది. కనుకనే ప్రాణాలను తెగించి ఆ రిస్క్ చేస్తున్నాడు అతను. రిస్క్ తీయటం కృపాల్కి కొత్త కాదు. ఎన్నోసార్లు మృత్యువుకి వెంట్రుకవాసి దూరంలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఊగిసలాడాడు. మరెన్నోసార్లు ఇంతకంటే క్లిష్టమైన ప్రయాణాలు చేశాడు. ఇలా కారు డిక్కీపై ఆధారం లేకుండా వేలాడుతూ ఏమాత్రం చప్పుడు లోపలి వాళ్లకి వినిపించకుండా, అసలు చప్పుడయ్యే అవకాశం లేకుండా, ఏమాత్రం కదలకుండా బల్లిలా డిక్కీకి అతుక్కుపోయి ఏ క్షణంలోనైనా జారి నేలరాలిపోయే అలాంటి ఫీటుని, అలాంటి రిస్కుని అంతవరకు ఎప్పుడూ టేకప్ చేయలేదు. అది పైకి చాలా తమాషాగా కనిపిస్తున్నప్పటికీ దానిలో ఇమిడి ఉన్న ప్రమాదం ఊహాతీతమైంది, ప్రాణాంతకమైంది. ఆ సంగతి కృపాల్కి బాగా తెలుసు. అయినా ఏమాత్రం ఖాతరు చేయకుండా అతడా కారు డిక్కీకి అతుక్కుపోయాడు. ఒక్కసారి ఆ శత్రుస్థావరాన్ని కనిపెట్టగలిగితే, ఒక్కసారి ఆ మూల విరాటును తెలుసుకోగలిగితే చాలు. డిక్కీ మీద బోర్లా పడుకున్న కృపాల్కి కారు ఏ మార్గాన పోతున్నదో కాసేపట్లోనే తెలిసిపోయింది. కారు నగర సరిహద్దులు దాటినట్లు వాతావరణంలో కానవచ్చిన మార్పును బట్టి గ్రహించాడు. సరిహద్దులు దాటిన తర్వాత ఎక్కడో రహస్యమైన చోట శత్రువుల ప్రధాన స్థావరం ఉన్నదని అతను అర్థం చేసుకున్నాడు. అలాంటి రహస్య స్థావరాలను సాధారణంగా విదేశ గూఢచారులు ఏర్పాటు చేసుకుంటారు. స్థానిక సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపి సంఘ విద్రోహక చర్యలు సాగిస్తూ అవి వికటించినప్పుడు నేర్పుగా తప్పించుకోవటానికి శత్రు గూఢచారులు సర్వసాధారణంగా పొలిమేరల్లో రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. జరుగుతున్న సంఘటనల్ని బట్టి వ్యవహారంలో విదేశీ గూఢచారుల హస్తం ఉన్నదని తేటతెల్లమవుతోంది. అయితే 5 రోజుల క్రితం అదృశ్యమైన లేడీ సిఐడి ఆరతి ఈ 5 రోజులు ఏం చేసిందో, ఆ గూఢచారులు ఆరతి మీద ఎందుకు పగబట్టారో, ప్రత్యేకించి వాళ్ళు ఆమె శవాన్ని చేజిక్కించుకోవటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో ఏమాత్రం అంతుపట్టడం లేదు. అంతేకాదు, ప్రాణం పోయే ముందు ఆరతి చెప్పిన మృత్యుగీతం అంతరార్థమేమిటో బోధపట్టం లేదు. మృత్యుగీతం విలక్షణమైనది. గానంలో అదొక ప్రక్రియ గానం. ప్రాణం పోయే ముందు చేసే ఆ నాదాన్నే మృత్యుగీతంగా సంబోధిస్తుంటారు. సమాజానికి ద్రోహం చేసి
అంతిమ క్షణాల్లో ద్రోహం మీద తిరుగుబాటు జరిగినప్పుడు అందులోంచి బయటపడలేక మానవాధముడు చేసే ఆక్రందనే, విలపిస్తూ సలిపే ఆక్రోశమే అతని పాలిట మృత్యుగీతం. అదొక ఉవాచ. అంతేకాని ప్రత్యేకించి మృత్యుగీతం అనేది ఒక రాగం కాదు, గీతము కాదు, సంగీత ప్రపంచంలో అదొక భాగం అసలే కాదు. అయినా మృత్యుగీతం అనే పదాన్ని కొన ఊపిరితో ఉన్న ఆరతి ప్రత్యేకంగా ఎందుకు పేర్కొంది? ప్రత్యర్థి పదే పదే మృత్యుగీతం వినిపిస్తానంటూ ఎందుకు బెదిరిస్తున్నాడు? ఈ మృత్యుగీతం ఎక్కడ పుట్టింది? దీన్ని ఎవరు ఆలాపిస్తారు? దీని ప్రభావం ఏమిటి? అతి ముఖ్యమైన ప్రశ్నకి జవాబు తెలుసుకుంటేనే కాని 5 రోజుల పాటు ఆరతి అంతర్ధానమవటంలోని ఆంతర్యం బోధపడదు. ఈ రహస్యాన్ని కనిపెడితే కాని శత్రువుల ఆంతర్యమేమిటో తెలియదు. అదొక్కటే మార్గం. శత్రుస్థావరాన్ని కనిపెట్టి వాళ్ల మధ్యకు చొచ్చుకుపోవాలి. అవసరమైతే వాళ్ల గొంతులు నులిమి రహస్యాలను చేజిక్కించుకోవాలి. అదొక్కటే మార్గం. అందుకే ప్రాణాలకు తెగించి ఆ శత్రుస్థావరాలను కనిపెట్టడానికి పోతున్నాడు కృపాల్. కనుకనే డూప్లికేట్ ఆరతి విషయం పట్టించుకోకుండా ఆమెను డ్రాప్ చేసిన శత్రువుల వాహనాన్ని అంటిపెట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు. కారు లోపల ఎంతమంది ఉన్నా భయం లేదు. శత్రుస్థావరంలో మరెంతమంది కాచుకుని ఉన్నా వెనుకంజ వేసే ప్రసక్తి లేదు. కానీ శత్రువుల స్థావరాన్ని నిరూపించేంత వరకు తన ఉనికి బయటపడకూడదు. తన వెంటాడుతున్న సంగతి వాళ్లకి తెలియకూడదు. ఏ స్తంభానికో గోడకో టపీమని గుద్దుకుంటూ పెద్ద కుదుపుతో ఆగేసరికి అనూహ్యమైన ఆ అదురుపాటుకి తట్టుకోలేక వెనక్కి ఎగిరిపడ్డాడు కృపాల్. మరుక్షణమే అతడి కళ్ల ముందు 1,00,000 కాంతులు 1,000 నక్షత్రాలు ఒక్కసారిగా తళుక్కుమన్నాయి. శతకోటి మెరుపులు అతని కళ్లకు తూట్లు పొడిచాయి. కర్ణహేయమైన చిత్రమైన ధ్వని అతని కర్ణపుటాలకు తాకింది. ఇదా మృత్యుగీతం, ఇదా శత్రుస్థావరం అనుకున్నాడు కృపాల్ విభ్రాంతితో. సరిగ్గా ఆ క్షణంలోనే 4 మనుషులు అతని మీదకు లంఘించారు. అతని మీదకు పెద్ద దుప్పటి విసిరి దుప్పటి ముసుగులో అతన్ని చుట్టేశారు. ప్రతిఘటించే వ్యవధి లేకుండానే అతడి తల మీద బలమైన దెబ్బపడింది. అయ్యో, మృత్యుగీతం వివరం లోకానికి తెలియపరచలేకపోతున్నానే. మృత్యుగీతం వినిపించకుండానే కారు చీకట్లు కమ్ముకు వచ్చి లోకం అంధకార బంధురం కాకముందే ఈ రహస్యాన్ని బట్టబయలు చేయలేకపోతున్నానే అనుకుంటూ వాపోయాడు కృపాల్. అతడికి మైకం కమ్ముకు వచ్చేస్తుండగా, ఒంటి మీద స్పృహ తప్పుతుండగా ఇతనికి మృత్యుగీతం వినిపించండి అన్న మాటలు అతనికి అస్పష్టంగా చెవులకి తాకాయి. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదు. అసలు మొదటి బేరానికే ఒప్పుకోకపోతే ఆఖరి బేరం ఏమిటి? ప్రశ్నించాడు నర్సన్ తీవ్ర స్వరంతో. అతనికి ఇరువైపులో ఉన్న 2 మనుషులు అక్కడి నుండి నెమ్మదిగా జారుకుంటున్నారు. అయినా ప్రస్తుతం వాళ్ల గురించి పట్టించుకోదలుచుకోలేదు అతను. అలాంటి ఉత్సవ విగ్రహాల వల్ల ఏమీ ప్రయోజనం లేదని అతనికి తెలుసు. అసలైన మూల విరాటును పట్టుకోవటమే అతని లక్ష్యం. బేరం నీది కాదు నర్సన్, నాది. వ్యాపార రంగంలో మీకు అనుభవం లేదు. వంకాయలు అమ్ముకునేవాడు రోడ్డు మీద కుప్పపోస్తాడు. ఎవరూ అడక్కపోయినా గొంతెత్తి అరుస్తాడు. చివరికి తనే ధర తగ్గించుకుంటూ వచ్చి ఏదో కాడికి సరుకు అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటాడు. మొదట్లో అడగని వాళ్ళు కూడా చౌక ధరకి కాయగూరలు కొనేశామని సంబరపడతారు. కానీ యథార్థానికి వస్తే అమ్మేవాడిదే లాభం. వాడే చతురుడు. ఎందుకు కొరగాని పుచ్చుల్ని చర్చుల్ని ఏదో ధరకి అమ్మేసి లాభం చేసుకుంటున్నాడు. బేరం ఆపవద్దని మూటాముల్లే సర్దుకు పొమ్మని వాడికి ఎవరు చెప్తారు నర్సన్? అలాంటిదే ఈ బేరం కూడా. ఈ బేరం నీకు ఇష్టం లేకపోవచ్చు. అయినా నా దగ్గర ఉన్న సరుకు మీకు కావాలి, మీరు కొంటారు. అలా అని ఈ సరుకుని నేను నష్టానికి అమ్ముకోను. నా లాభం నాకే ఉంటుంది. నేను ఆశించిన ప్రయోజనం నాకు సిద్ధిస్తుంది. ఇప్పుడు నేను అమ్మబోయే వస్తువుల్లో 3 నవనవలాడే గుత్తి వంకాయలున్నాయి. వాటి పేర్లు మీకు తెలుసు, అయినా చెప్తాను. కృపాల్, రాయ్, హరిశ్చంద్రరావు. ఇవే కాదు, చచ్చువి పుచ్చువి కొన్ని వేలు ఉన్నాయి. ఒక్కసారి మృత్యుగీతాన్ని వినిపిస్తే మలమలా మాడి మసైపోతాయి. క్రమక్రమంగా పరిస్థితి ఏమిటో నర్సన్కి అర్థమైపోతోంది. ప్రత్యర్థి మాటల్లోని ఆంతర్యమేమిటో అతనికి బోధపడుతోంది. అది ఆషామాషీ బేరం కాదు. ప్రత్యర్థి అమ్మదలుచుకున్న సరుకు సాధారణమైంది కాదు. బేరం నా వైపు నుంచే వస్తుంది నర్సన్. కనుక కొనుక్కునే వాళ్ళకి చాలా తక్కువ ధర పలుకుతోంది. అయితే బేరగాడెవడు నష్టానికి సరుకు అమ్ముకోడు. కనీసం అసలు సొమ్మైనా చేసుకోవాలని ఆశపడతాడు. ఆ ఉద్దేశంతోటే ఆఖరిసారిగా నేనే మీతో ఈ బేరానికి వస్తున్నాను. చెప్పు, ఏమిటో నీ బేరం? అడిగాడు నర్సన్ పరిస్థితులు అవగాహన చేసుకుంటూ. మీరొక మెట్టు దిగిపోయారన్నమాట. గుడ్. నా బేరం ఏమిటో మీకు తెలుసు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మారిన పరిణామాల దృష్ట్యా తెల్లవారే లోపున నేనిక్కడి నుంచి జెండా ఎత్తేదలుచుకున్నాను. మకాం మార్చేసే ముందు మట్టి అంటిన చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అనుకుంటున్నాను.
ఏ గడ్డ మీద అంటిన మట్టిని అక్కడే దులిపేయటం శ్రేయస్కరం. దానికి అవరోధం ఆరతి శవం. యథాతథంగా ఆ శవాన్ని నాకు అప్పగించండి. అటు తర్వాత మృత్యుగీతం వినే అదృష్టం పట్టకుండా నా దగ్గర ఉన్న సరుకు యావత్తు క్షేమంగా బయటపడుతుంది. నా బేరాన్ని తిరస్కరించారా ఖబర్దార్. ఈ ఊరికి తెల్లారదు. ఈ చీకటే ఈ ఊరి వాళ్ల పాలిట అంధకార బంధురంగా మారిపోతుంది. నా దారి నాకెటూ ఉంది, నీ దారే అగమ్య గోచరం అవుతుంది అని హెచ్చరించాడు కఠిన స్వరంతో. ఆగు, తొందరపడకు. ఆరతి శవం నీకెందుకు? అడిగాడు నరసన్ ఇంకొక మెట్టు దిగిపోతూ. దహన సంస్కారాలు జరిపించి శ్రద్ధాంజలి ఘటించటానికి మాత్రం కాదు. అయినా ఆ సంగతి మీకు అనవసరం. నాకు కావాల్సింది ఆరతి శవం. మీరు కాంక్షించవలసింది నా దగ్గర ఉన్న సరుకు క్షేమం. ఇప్పుడు సరిగ్గా 2:59 మరొక్క అరగంటలో, అంటే సరిగ్గా 3:30 కొట్టేసరికి మీరు ఒంటరిగా ఆరతి శవాన్ని తీసుకువచ్చి నాకు అప్పగించాలి. ఒక్క నిమిషం ఆలస్యమైన దీపాలు ఆర్పేస్తాను. అంతా చీకటైపోతుంది. ఎక్కడికి రావాలో మీకు తెలుసు. పాపం, మాకు దొరికిన మీ కృపాల్ జేబులో ఉన్న మైక్రోఫోన్ ద్వారా మృత్యుగీతాన్ని మీరు తిలకించే ఉంటారు. మీరు మేధావులు, అందుకే వివరం చెప్పటం లేదు. 3:30 దాటితే మాత్రం పరిస్థితి నా చేయి దాటిపోతుంది. గుడ్ బై. నర్సన్ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అది 2-వే బ్రాడ్కాస్టింగ్ ట్రాన్స్మిటర్ కాదు. అవతల నుంచి మాట్లాడినప్పుడు మాత్రమే ఇవతల నుంచి జవాబు చెప్పడానికి వీలవుతుంది. కానీ ఇటువైపు నుంచి స్వతంత్రంగా సంప్రదించేందుకు అవకాశం లేదు. 2-వే ట్రాన్స్మిటర్ ద్వారా ఉనికి తెలుసుకునేందుకు అవకాశం లేకుండా మొదటి నుండి ప్రత్యర్థి జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాడు. అలాంటి వాడితో ఢీకొనేటప్పుడు వెనుక ముందులు ఆలోచించటం మంచిది. పట్టు విడుపులు ఆలోచించకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తే మునుముందు జరగబోయే సర్వనాశనానికి తనే కారకుడవుతాడు. అపారమైన నష్టానికి బాధ్యుడవుతాడు. ఆ ఆలోచన రాగానే ట్రాన్స్మిటర్ ముందు నుంచి చివాలున లేచాడు నర్సన్. ఒక్క నిమిషం కూడా వ్యవధి లేకుండా ప్రత్యర్థి తనకి గడువు విధించాడు. ఇతరత్రా తానే ఇతర ప్రయత్నం చేసుకోవటానికి వ్యవధి లేకుండా తన చుట్టూ గీత గీచాడు. వచ్చిన దారినే కిందకు దిగి నిమిషంలో రోడ్డు మీదకు వచ్చేశాడు నర్సన్. ఇప్పుడు దొడ్డిదారిని ఉపయోగించవలసిన అవసరం లేదు. వేగంగా ఇంట్లోకి పరిగెత్తాడు. హాల్లో స్పృహ లేకుండా పడి ఉన్న యువతి ఆరతి విషయం పట్టించుకోకుండా డ్రాయింగ్ రూంలో దూసుకుపోయాడు. పొడుగాటి బల్ల మీద పడుకోబెట్టబడిన ఆరతి శవాన్ని భుజం మీద వేసుకుని బయటకు పరిగెత్తుకు వచ్చి కారు డోర్ తెరిచి బ్యాక్ సీట్లో పడేశాడు. ఒక్క ఉదుటున స్టీరింగ్ ముందుకు చేరి కారు స్టార్ట్ చేశాడు. కారు రివ్వున ముందుకు పరిగెత్తింది. ఇప్పుడు మన నవల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. తర్వాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగాల్లో తెలుసుకుందాం. ఈ వీడియో, ఈ నవల గనక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.